హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. కొంచెం ఓపిక పట్టి మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ అనేవి సేమ్ మనకి బయట స్వీట్ షాప్లో దొరికేటట్టే టేస్ట్ అనేది అలానే వస్తుంది. అండ్ ఇలా చేస్తే కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఎక్కువ నట్స్ యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, అరకప్పు పిస్తా, అరకప్పు కిస్మిస్, 1.5 కప్పు వరకు ఖర్జూరం, అలానే 3 టేబుల్ స్పూన్ల గుమ్మడికాయ గింజలు, 3 టేబుల్ స్పూన్ల ఖర్జూరం గింజలు తీసుకున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తాల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఖర్జూరం కూడా సీడ్స్ అన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఈ బాదం, జీడిపప్పు వేగడానికి కొంచెం టైం అనేది పడుతుంది. వీటిని మనం లో ఫ్లేమ్లో బాగా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే లడ్డూలు మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని అందులో కిస్మిస్, గుమ్మడికాయ గింజలు, కర్బూజా గింజలు వేసుకొని వాటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే తొందరగానే అయిపోతాయి. మీరు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో అంజీర్, వాల్నట్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా గింజలు తీసి ఉంచుకున్న ఖర్జూరం వేసుకోవాలి. ఇది కాసేపటికి కొంచెం మెత్తగా అయ్యి దగ్గరగా వస్తుంది. అంతవరకు మనం లో ఫ్లేమ్లో ఇలా మెదుపుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. ఇవన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ లడ్డూల్ని చుట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సింది తీసుకొని ఇలా లడ్డూల షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవైతే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పిల్లల హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చేటప్పుడు కొంచెం చూసి క్వాలిటీగా అయితే తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. ఇంతేనండి, ఈజీగా మన ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఖర్జూరం మాత్రమే యూజ్ చేసి మనం ఇవి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్త్కి ఇది చాలా మంచిది. అలానే రక్తహీనతతో ఉండే వాళ్ళకి ఈ లడ్డూలు తింటే చాలా బాగా బ్లడ్ అనేది వస్తుంది. మరిన్ని టిప్స్ అండ్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.